చెప్పాడు. లలితాదేవి చండీదేవితో మాట్లాడింది. అన్ని అవతార రూపాలే. చాలా అసలు కథ ఎంత చిత్రంగా ఉంటుందంటే కథ వినడానికి మనకు చెవులు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది. సప్తశతి మీద నేను పెద్ద ప్రసంగం చేశాను, వినండి అందరూ కూడా, యూట్యూబ్లో దొరుకుతుంది, వినండి. ఎంత విశేషం అంటే ఆ లలితాదేవి చండీదేవితో మాట్లాడింది. అమ్మా, ఇప్పటి నుంచి ఓ చండీ, నీవు చాముండా అనే పేరుతో పిలువబడతావు. యస్మాత్ చండం చ ముండం చ. ఈ చెండుణ్ణి ముండుణ్ణి సంహరించింది. ఆమె ఊరికి ఇలా అన్నది కత్తితో. వాడి చెయ్యి ఇలా రక్తధారులతో కారుతూ ఉండగా వాడి తల జుట్టిట్లా పట్టుకున్నది లోకానికి. ఎడమ చెయ్యి అమ్మవారు ఎట్లుంటుంది? దక్షిణే సింహం, దక్షిణం వైపు సింహం. ఇక్కడ మీరు సింహవాహిని పెట్టుకున్నారు, చూడగానే అనిపించింది ఎంత బాగుంది అని. రూపము ఎంత శాస్త్రీయమైనటువంటి రూపము. అమ్మవారు దక్షిణే సింహం, కుడివైపు సింహం ఉంటుంది అమ్మవారికి. ఎడమవైపు ఇలా చేతిలో, ఒక చేతిలో వీడి తలను పట్టుకున్నది. యస్మాత్ చండం, చండుడు ముండు ఇద్దరిని సంహరించింది. అందువల్ల నీకు ఇప్పటి నుంచి చాముండేతి ప్రకీర్తిత, నీకు ఇప్పటి నుంచి నీవు చాముండా అని పిలువబడతావు ఓ చండీ అని లలితాదేవి చెప్పింది అమ్మవారితో. ఆమె మాట్లాడుతూ ఉన్నది. అలా చండీ, చాముండి ఇవన్నీ అమ్మవారి పేర్లే.